వరదలు విషాదాన్ని మిగిల్చాయి. 2 తెలుగు రాష్ట్రాల ఆర్థిక వ్యవస్థలను సర్వనాశనం చేశాయి. కొన్ని లక్షల మంది ఇప్పుడు అంతా కోల్పోయి భికారులుగా మిగిలే దుస్థితికి చేరుకున్నారు. వారిని ఎవరు కాపాడతారనేది ఇప్పుడు పెద్ద సమస్య. బుడమేరు, కృష్ణ కలిసి విజయవాడను ముంచేస్తే మున్నేరు వాగు జలసంద్రంగా మారి ఖమ్మాన్ని కూల్చేసింది. కనుచూపు మేరలో ఎటు చూసినా జలమే కనిపించిన నేపథ్యంలో ఇళ్లకు చేరేందుకు జనం ఇంకా భయపడుతూనే ఉన్నారు. వరద వస్తుందన్న వార్త వినిపించగా బెజవాడ ముప్పు ప్రాంతాల ప్రజలు కట్టుబట్టలతో సురక్షిత ప్రాంతాలకు పరుగులు తీశారు. నగరంలోని 16 డివిజన్లపై వరద ప్రభావం తీవ్రంగా కనిపించింది. ప్రతి ఇంటిని మొదటి అంతస్తు వరకు పూర్తిగా వరద ముంచేసింది. అంబాపురం, కండ్రుక, పిఎన్టీ కాలనీ, ఇందిరానాయక్ కాలనీ, ఆంధ్రప్రభ కాలనీ తదితర లోతట్టు దూర ప్రాంత వాసులు 3 రోజులుగా మంచినీరు కూడా లేకుండా విలవిలలాడిపోతున్నారు. ఒక్క విజయవాడలోనే 1,25,000 కుటుంబాలు సర్వం కోల్పోయాయి. అంటే కనీసం 3.5 లక్షల మంది బాధితులున్నారని అంచనా వేస్తున్నారు. ఇక ఖమ్మం నగరంలో మున్నేరు వాగు పొంగి దాదాపు 8,000 ఇళ్లు దెబ్బతిన్నాయి. జనాన్ని సురక్షిత ప్రదేశాలకు చేర్చడంతో పాటు ఇప్పుడు మొట్టమొదటిగా పారిశుద్ధ పనులు చేస్తున్నారు. ఖమ్మంలో కూడా 1,50,000 మంది వరకు బాధితులు ఉంటారని అంచనా. విజయవాడలో దెబ్బతిన్న ప్రతి ఇంటికి 2 పోర్షన్లలో సామాన్లు పోయాయి. టీవీ, ఫ్రిడ్జ్, వాషింగ్ మిషన్ ఉంటే ఏసీ, చెక్క మంచాలు, ఫర్నిచర్, ఇనుప చైర్లు పూర్తిగా పనికి రాకుండా పోయాయి. వాటిని అవతల పడేసి కొత్తవి కొనుక్కోవడం ఒక్కటే మార్గమే అంటున్నారు అక్కడ నివాసులు. టీవీ 25,000 నుంచి 40,000 వరకు ఉంటుంది. ఫ్రిడ్జ్, వాషింగ్ మిషన్ కూడా దాదాపు అదే రేటు ఉంటాయి. అంటే ఆ 3 వస్తువులు కలిపి 1,50,000తో పాటు మంచాలు, ఫర్నిచర్ కలిపి మరో 1,00,000 వేసుకోవాలి. ఇక బురద నీటిలో నానిపోయిన స్టీల్ సామాన్లను శుభ్రపరిచి వాడుకోవాలా వద్దా అన్నది వారి వారి ఆర్థిక స్థితిని బట్టి ఉంటుంది. మొత్తం రీప్లేస్ చేసుకోవాలంటే 10 నుంచి 15,000 వరకు ఖర్చు అవుతుంది. గ్యాస్ బండలు నీటిలో కొట్టుకుపోవడంతో కొత్త గ్యాస్ సిలిండర్లు, దాంతోపాటు స్టవ్ కొనుక్కోవాలంటే మరో 10,000 వరకు కావచ్చు. అంటే అప్పటికే 3 లక్షల ఖర్చు కళ్ళెదుటే కనిపిస్తుంది. ఇంట్లో చేరిన బురదను కడిగేందుకు ఎన్ని రోజులు పడుతుందో చెప్పలేం. దాన్ని తొలగించి ఇంటికి మరమ్మతులు చేసుకొని కొత్త పెయింట్లు వేయించుకోవడం లేక విద్యుత్ పరికరాలను సరిచేసుకోవడం లాంటి చర్యలకు 1,50,000 నుంచి 2 లక్షల వరకు ఖర్చు కావచ్చు. అంటే పేద మధ్య తరగతి వర్గాలకు ఈ వరద కారణంగా 5 లక్షల వరకు ఖర్చు అవుతుంది. 2 నగరాల్లో బ్యాంకు లోన్లు తీసుకొని ఇల్లు కట్టుకున్న వారు నెలవారీ వాయిదాలు కడుతున్న నేపథ్యంలో ఇప్పుడు కొత్తగా 5 లక్షలు ఎక్కడి నుంచి తెస్తారన్నది పెద్ద ప్రశ్న. పైగా వరదల్లో వారి వస్తువులతో పాటు చదువుకు సంబంధించిన సర్టిఫికేట్లు, ఇంటి దస్తావేజులు, ఆధార్ కార్డులు, ఓటర్ కార్డులు కూడా కొట్టుకుపోయాయి. ఏ పని చేయాలన్నా ముందు వాటిని ఏర్పాటు చేసుకునేందుకు ఎన్ని రోజులు పడుతుందో చెప్పలేం. పైగా వస్తువులు కొనుక్కునేందుకు ప్రభుత్వం ఏమైనా సాయం చేస్తుందా, వారికి వడ్డీ లేని రుణాలు ఏమైనా ఇప్పిస్తుందా అనేది ఇంకా తెలియదు. 90% మంది బాధితులకు కట్టుబట్టలు మినహా అదనపు వస్త్రాలు లేవు. కొందరు దాతలు ఇచ్చిన బట్టలు వేసుకుని రోడ్లపై తిరుగుతూ కాలక్షేపం చేయాల్సిన దుస్థితి ఏర్పడింది. కనీసం మరో 15 రోజులు ఇదే సీన్ కనిపిస్తుంది. విజయవాడలో ఇళ్ల తలుపులు తీసి చూస్తే చాలా చోట్ల పాములు కాపురం చేస్తూ కనిపిస్తున్నాయి. దాంతో వెంటనే బయటకు పరుగులు తీయాల్సి వచ్చింది. సింగనగర్లో అయితే వరద నీటిలో పాములు ఫ్రీగా తిరుగుతూ కనిపించడంలో జనం అటుగా వెళ్లేందుకు భయపడిపోతున్నారు. ఇక ఖమ్మం పట్టణంలో అయితే వీధులన్నీ కుళ్ళు కంపు కొడుతున్నాయి. అందుకే యుద్ధ ప్రాతిపదికన పారిశుద్ధ పనులు చేపట్టాల్సిన అనివార్యత ఏర్పడింది. ఇక ఏదేమైనా 2 తెలుగు రాష్ట్రాలు ఇప్పట్లో కోలుకోవడం కష్టమే అనిపిస్తుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు కేటీవీ తెలుగు. కేటీవీ తెలుగు కేటీవీ తెలుగు ఛానల్.